నన్ను కన్న నా తల్లి, నా తండ్రి, నన్ను ధర్మం మార్గంపై నడిపిస్తున్న ప్రతి ఒక్క గురువుకు పాదాభివందనం. మరియు ఇప్పుడు మనకు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన స్వామి వారికి నా పాదాభి. మనకు చాలా మంది మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క కుటుంబం కోసమే చూసుకుంటారు. కానీ తన సమాజం కోసం, సమాజం అంటే మన యొక్క భారతదేశం కోసం మన స్వామీజీ గారు తన ప్రయత్నం చేస్తూ సమాజాన్ని కాపాడడానికి సార్ ప్రయత్నిస్తున్నందుకు మనమందరము చప్పట్ల ద్వారా అతనికి, స్వామీజీ గారికి ధన్యవాదాలు. తర్వాత ఒక 100 మందిలో కాదు, 1000 మంది, 1,00,000 మందిలో ఒక్కొక్కరు ఉంటారు. ఇలా అయినా ప్రేమానురాగాలను మన తల్లిదండ్రులు మిస్ కాకుండా చూసుకోగలిగితే మనము వారికి చేసినటువంటి ఒకవేళ మనము బాగుపడకపోతే సారేమన్నారు, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు ఒక క్యాపిటల్లో ఉండి ఈ సమాజాన్ని, నీ తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని కాపాడాలి అంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి? మనము బాగుండాలి. కాబట్టి మనము బాగుండాలి అంటే మనము కష్టపడాలి. కష్టపడడంలో మనం ఇప్పుడు కష్టపడుతున్నది ఏమిటి? చదువు అనగా మనము శ్రద్ధ పెట్టి చదవాలి. అంటే త్రికరణ శుద్ధితో, మనస, వాంఛ, కోరికతో చదవాలని కోరుకుంటూ, దాని తర్వాత మనం చదివేది ఇష్టంతో చదివితే తదాస్తు దేవతలు స్వీకరిస్తారని, దేవతలు తదాస్తు అంటారని నాకు ఏదో ఒక గురువు గారు చెప్పారు. ఏదో ఒక 5 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతామో అనుకుంటున్నాం. తర్వాత వచ్చాక మనము మన స్వార్థం చూసుకోవడం కన్నా పక్కన వాళ్ళకి మన నుంచి ఏ మంచి జరుగుతుంది అని ఈ ద్వారా తెలుసుకున్నాం. సమావేశాలు ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చూసింటారు. కానీ ఇంతకుముందు మీరు ఉన్న స్వామి అంటే ఇంతకుముందు మీరు విన్నటువంటి ఉపన్యాసానికి ఈ ఉపన్యాసానికి తేడా ఉందా లేదా? ఎన్ని లక్షలు డబ్బులు పెట్టినా కూడా లభించినటువంటి జ్ఞానం ఇక్కడ లభిస్తుందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? 100% ఫీల్ అవుతున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు దగ్గర ఉండి ఇలాంటి మహానుభావుల చేత దైవవాక్యం పలికిస్తూ ఉంటారు జనాల మార్పు కోసం. అలాంటి దైవంతో సంబోధులని నేను భావిస్తున్నా. మీ అందరి యొక్క తలరాతను మార్చడానికి అవకాశం ఇలాంటి దైవదూషణ వల్ల లభించిందని చెప్తున్నా. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మా వివేకానంద ఎడ్యుకేషన్ అకాడమీకి కల్పించి, మీ యొక్క జ్ఞానాన్ని మా వివేకానంద ఎడ్యుకేషన్ అకాడమీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి, గురువులకు అందరికీ కల్పించినందుకు మీ యొక్క ప్రత్యేకంగా మా యొక్క వ్యవస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.